ఏప్రిల్ 27న వాకాడులోని స్వర్ణముఖి నది పక్కన ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ నాగబాబు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి 2 నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. డీఎస్పీ గీతా కుమార్, సిఐ హుస్సేన్ల ఆదేశాల మేరకు వారిని రిమాండ్కు తరలించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో నిందితుల్ని ఎంట్రీ న్యూస్ ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈరోజు మన మీడియా మిత్రుల ద్వారా మనకు తెలియపరిచేద్దామని ఈ పోయిన గత ఏప్రిల్ 27వ తారీఖున మన వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ కట్ రోడ్ పక్కన ఒక తాళం వేయబడిన ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తలుపులు బీరువాలు పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ వస్తువులు, బంగారు వస్తువులు, కొంత నగదును దొంగతనం చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు దానిపైన మేము మా వాకాడు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు మన దుగ్గరాజపట్నం దగ్గర వైన్ షాప్ దగ్గర కొంచెం అనుమానం తిరుగుతూ ఉన్నారు. మీరు వచ్చి కొంచెం చెక్ చేయండి అని చెప్పాను. లాగా మేము మా సిబ్బంది మేమందరం కలిసి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే కొంతమంది మమ్మల్ని చూసి మామూలుగా పారిపోతున్న వాళ్ళ పట్టుకుని విచారిస్తే వారు ఆ దొంగతనం సంబంధించిన మేము దొంగతనం చేస్తామని చెప్పి వారు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఏం చేశారు ఏంటి అని అడిగితే వాళ్ళందరూనే కొంత మాకు ముక్కు పడకలు ప్లస్ ఎండి వస్తువులు, కొంత బంగారం మరియు వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి చెప్పారు. అంతేకాకుండా చిట్టమూరు మండలంలో ఈ నెల ఒక తాళం వేసి పడ్డ ఇంట్లోనే ఇదే వేరే దొంగలు ప్రవేశించి అక్కడ కొంత నగదును మరియు 2 ఫోన్స్ దొంగతనం చేసిందని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి ఆ 2 ఫోన్స్, బంగారం, ఎండి వస్తువులు మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈ రోజు తీసుకొచ్చి మా యొక్క గౌరవనీయమైనటువంటి డిఎస్పీ మేడం గారి, సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు వారిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాకాడు మండల ప్రజలకి తెలియపరిచేదేమనగా దయచేసి మీరందరూ కూడా ఈ ఎండాకాలం కాబట్టి అందరూ ఇళ్ళకి తాళాలు వేసి కొన్ని ఊర్ల ప్రయాణాలు కానీ, పిల్లల హాలిడేస్ ఉన్నాయి, గడువుల ప్రయాణాలు కానీ టెంపుల్స్ వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఊరికి వెళ్ళేటట్లయితే కనుక మాకు కంపల్సరిగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము. ఇచ్చినట్లయితే దానికి మాకు లాకర్ కోసం మానిటరింగ్ సిస్టమ్ అనేది మా యొక్క పోలీసు విభాగం ఉంది కాబట్టి దానికి మేము ముందుగానే ట్రాక్ చేసుకుని నైట్ టైంలో మా బీటు వారిని అటు పంపించి చెక్ చేసే విధంగా మేము చేయగలుగుతాము. అంతేకాకుండా ఇంకేదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదంటే కొత్త వ్యక్తులు కానీ మీకు వచ్చి మీ ఇళ్ల దగ్గర కానీ ఈ చెత్త ఏరుకుంటున్నాము, ప్లాస్టిక్ డబ్బాలు తీసుకెళ్తున్నాము అనే విధంగా కొంతమంది వచ్చి పగటి సమయంలో ఎక్కువ మంది వీటిని చూసుకుంటూ వెళ్ళి రాత్రి సమయంలో వచ్చి దొంగతనం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి వారి పట్ల మేము కొంచెం అప్రమత్తంగా ఉంటూ మాకు ఎటువంటి సమాచారాన్ని తెలియపరచవలసిందిగా తెలియపరచుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఎండలకి కొంచెం ముదిరి ఎక్కువగా ఉంది కాబట్టి రానున్న ఈ 10 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.